పరమాత్ముడైన శ్రీకృష్ణుని వాణి గీత. గురు శిష్య సంవాదం. అర్జునుడు శిరసావహించాడు. శిష్యస్తేహం సాధ్యమాం త్వాం ప్రపన్నం. పరమాత్మ, నేను నీ శిష్యుడను, నీ శరణాగతుడను. పరమ ప్రాప్తి పొందేందుకు నాకు చక్కటి హితోపదేశం చేయుము. పరమగురువైన బువులే, కాని సంశయాలకి తావు అర్జునుడే. అనురాగమే అర్జునుడు. ఇష్టదేవునికి అనుగుణంగా రాగమే యాత్రికుణ్ణి క్షేత్రజ్ఞుల సంఘర్షణకై ప్రేరేపిస్తుంది. అనురాగం మొదటి మెట్టు. పూజ్యగురు మహారాజులు అనేవారు, సద్గృహస్థు ఆశ్రమంలో ఉంటూ ఉండగా అతని హృదయంలో గ్లాని కలిగితే, ఆ కారణంగా అశ్రుపాతం జరిగితే, కంఠం గద్గదమైతే, అప్పుడు అక్కడ్నుంచే భజన ఆరంభమైందని అర్థం చేసుకోవాలి. అనురాగ దశలో ఇవన్నీ జరుగుతాయి. అందులో ధర్మం, నియమం, సత్సంగ భావము ఉంటాయి. అనురాగం యొక్క ప్రథమ చరం తత్వజ్ఞానార్థదర్శనం. ఆత్మజ్ఞానంలో ఒకే రకంగా స్థితుడై తత్వం యొక్క అర్థస్వరూపుడైన పరమాత్ముని యొక్క ప్రత్యక్ష దర్శనమే జ్ఞానం. క్షేత్రజ్ఞుల తేడాను విదితం చేసుకోవడమే జ్ఞానం. జ్ఞానం అంటే అర్థం శాస్త్రార్థం కాదు. శాస్త్రాలను గుర్తుంచుకోవడమే జ్ఞానం కాదు. ఎక్కడైతే ఆ తత్వం విదితమవుతుందో అభ్యాసం యొక్క ఆ అవస్థ పేరే జ్ఞానం. పరమాత్ముని సాక్షాత్కారంతో బాటు లభించే అనుభూతి పేరే జ్ఞానం.